ఏదో అన్నిటికీ కంటే బాడీ లాంగ్వేజ్ బాగొచ్చు. అలా వచ్చాడు సార్, ఇలా కొట్టాను సార్, అలా వెళ్ళాడు సార్ అంటే. చాలా సినిమాలకి డూపులను పెట్టి చేయిస్తారు కదా, ఆ డూపులకి కూడా చాలా దెబ్బలు తగులుతాయి కదండి. తగులుతాయి, అందరూ తగులుతాయి, డూపులు తగులుతాయి, హీరోలు తగులుతాయి. ఫైటింగ్ అంటేనే దెబ్బలే కదా, దెబ్బలాటే ఫైటింగ్ అంటారు. మరి ఫైటింగ్ చేసేటప్పుడు దెబ్బలు తగలడం ఎటువంటి, అందుకని కొన్నిసార్లు ప్రాణాలని కూడా రిస్క్ లో పెట్టాల్సి వస్తుంది. కొన్ని జరుగుతాయి. ఇప్పుడు అట్లా చెయ్యాలని అనిపించదు. సిచ్యువేషన్స్ సడన్గా కొన్ని బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు, ఏదైనా పడి నుంచి కారు జంప్ అయినప్పుడు సిచ్యువేషన్ కొన్ని తగులుతూ ఉంటాయి అమ్మ. సహజం, ఏం చేస్తాము, జీవిత పోరాటాల్లో మనం కమిట్ అయిన తర్వాత సహజంగా జరుగుతుంటాయి, నేచర్స్. వందల సినిమాలకి ఫైట్ మాస్టర్స్గా, ఫైటర్స్గా మీరు వర్క్ చేశారు. అసలు మీకంటూ ఒక సంతృప్తినిచ్చిన సినిమా ఇదిరా ఫైటింగ్ అంటే, ఇది అద్భుతం అని మీకు అనిపించే సినిమా ఏంటి? అంటే మా రేంజ్ ఎదుగుతున్నప్పుడు ఎదిగే రేంజ్ని బట్టి సినిమా తృప్తికరంగా ఉంది. ఫస్ట్ మాకు ఈడియట్ సినిమా చూసి కొంతమంది మెచ్చుకున్నప్పుడు ఓహో ఇది పర్లేదు అనిపించుకున్నాం. అట్లా ఒక రేంజ్ విక్రమార్కుడు చేసినప్పుడు అలా తృప్తి పడ్డాం. సింహ చేసినప్పుడు ఇంకొంచెం తృప్తి. అట్లా రేంజ్ పెరుగుతున్నప్పుడు, రేంజ్ పెద్ద పెద్ద హీరోలు చేస్తున్నప్పుడు, 150 చేసినప్పుడు అన్నయ్యతో తృప్తి. అరవింద్ సమిత వేరే సింహ, అరవింద్ రంగస్థలం చేసినప్పుడు చరణ్ బాబుతో అంట. తర్వాత సరైనోడు చేసినప్పుడు బన్నీతోటి ఆనందం. అట్లా ఒక్కొక్కళ్ళ హీరోలతోటి, రజనీకాంత్ తోటి చేసినప్పుడు దర్వాజా ఆయనతోటి ఆనందం, విజయ్ తోటి చేసాం, అజిత్ తోటి చేసాం, మోహన్ లాల్ గారితో చేసాం. అంతా ఒకళ్ళు చేసినప్పుడు ఒకళ్ళు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ చూస్తున్నప్పుడు ఆనందమే. సూర్యతో చేసాం. దాదాపు టాప్ స్టార్ హీరోస్ అందరితో మీరు వర్క్ చేశారు. ఇంకా ఎవరికైనా వర్క్ చేయలేదు, వీళ్ళకి ఖచ్చితంగా నేను ఫైట్ కంపోజ్ చేయాల్సిందే అనేది ఏదైనా ఉందా మీకు? ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఎవరైనా టాప్ హీరో. ఎవరు? అది మీరు చూసి ఉండరు, ఎన్ని ఉండరు, కన్ని ఉండరు. ఆయనే భగవంతుడు. భగవంతుడికి కూడా ఫైట్స్ కంపోజ్ చేయాలనే కోరిక ఉందా మీకు? మాకేంటంటే కంపోజ్ నడుచుకోవాలని కాదు, భగవంతుడు చూసే జనమానందన్ సార్ మా మాటలు చెబితే వింటలేదు, మనుషుల మాట వింటలేదు, కాబట్టి నీకు కొంచెం ఫైటింగ్ నేర్పితే నీ ద్వారా కొత్తేమని వింటారామని ఆయన నేర్పుతామనికి ఏం లేదు, మనం చేస్తే ప్రాబ్లం కదమ్మా. కరెక్టా? కరెక్టే. ఆయన వచ్చి ముట్టుకెళ్ళైతే కానీ మనుషులు మనం బాగుపడం, కాబట్టి అయ్యా మనుషులకి బ్యాందీ షాప్కి వెళ్ళొద్దు, గుట్టకాలు వేసుకోవద్దు, కొట్లాట గొడవద్దు, ఒక గేజీ సెంట్ల కోసం అన్నదమ్ములు గొడవ పడొద్దు. వీళ్ళందరికీ గొడవ పడకుండా ఒక జ్ఞానాన్ని, తెలివిని, ఒక ముట్టికాయ అయ్యే అని ఆయనతోటి ప్రార్థిస్తూ ప్రతి క్షణం ఆయనతోటి మనుషులు ఉండే 4 రోజుల నాటకంలో కొట్టుకుంటున్నారయ్యా, అర్థం కావట్లేదు. సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎంజాయ్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్తారు. అలాంటిది కిక్ ఇచ్చే వాటన్నిటిని మీరు వద్దంటున్నారు. ఎందుకు ఇలా? సినిమా ఇండస్ట్రీ నేర్పిందా, లేదంటే భగవంతుడు, ధ్యానం, రమణ మహర్షి లాంటి వాళ్ళు నేర్పిన జ్ఞానమా ఇది? మా గురువులు నేర్పిన జ్ఞానం ఇది. ఎందుకనంటే మాకంటే ఫైటింగ్ లీడర్లు చాలామంది కూడా కనిపించలేదు. సరే వాళ్ళకు కూడా మనకు కనిపించకుండా వెళ్తామేమో, అసలు ఏంటిది అని ఒక అన్వేషణ స్టార్ట్ చేసి ఫైటింగ్లే, షూటింగ్లే, మీటింగ్లే, ఫ్యామిలీ, కానీ మనం ఎవరిమి అని తెలుసుకోవాలని మా ఇద్దరిలో తపనతోటి ఈ అన్వేషణ చాలామంది గురువుల్ని, విపాసనా, సద్గురు, వేష ఫౌండేషన్, చాలామంది గురువుల్ని, పెద్ద గురువులని అలా అన్వేషించి వాళ్ళ దగ్గర కొన్ని విషయాలు, టెక్నిక్లు తెలుసుకొని, ఓహో ఇది అనిత్యం, ఇది శనిక్యం, పేరు శనిక్యము, డబ్బు శనిక్యము, ఈ దేహం శనిక్యం అనే సంగతి తెలుసుకొని ఓహో అని చెప్పి కొన్ని హుషారుగా ఉంటున్నాం అని అనుకుంటున్నాం. ఇంకా అవ్వలేదు, ఇంకా పైన ఉన్నాం. బంగారు తల్లి లక్ష్మణ్ గారు, మీరు 80sలో సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సినిమా ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయి. ముఖ్యంగా మనం ఇక్కడ ఉండే కాంపిటీషన్ గురించి మాట్లాడుకోవాలి. మీరు అప్పుడు ఎలా ఎదిగారో, ఇప్పుడు కొంతమంది అలా వచ్చేసి వాళ్ళు ఎదిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కదా, మరి కొత్త వాళ్ళ నుంచి కాంపిటీషన్ ఎలా ఉంది మీకు సీనియర్స్కి? ఎదగని అంటే కొత్త అప్డేట్ వర్షన్గా కాంపిటీషన్ లేకపోతే జీవితం లేదు. జాబ్లో కాంపిటీషన్ ఉండాలి, పనిలో కాంపిటీషన్ ఉండాలి.
మాకు తెలిసిందే విద్య అనుకుంటారా, లేదు అంటే అప్కమింగ్ ఫైటర్స్ నుంచి ఏమన్నా కొత్త టెక్నిక్స్ లాంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటారా? మా అసిస్టెంట్ దగ్గర కొన్ని టెక్నాలజీ కూడా వాళ్ళ దగ్గర ఐడియాస్ కూడా అడిగి తీసుకుంటాం. వెరీ నైస్. మాకంటే మా అసిస్టెంట్లకి బాగా తెలివి ఎక్కువ ఉంది. గ్రేట్. మీరు సీనియర్సే కానీ వాళ్ళేమో కొత్త వాళ్ళు, కొత్త జీల్తో వస్తారు. వాళ్ళు ఐడియాస్ తీసుకొని చదువుకుంటాం. మాకంటే కేటు కోసం వాళ్ళకే. ఎప్పుడైనా మీ నోటి దాకా ఒక అవకాశం వచ్చి చేజారిపోయిన రోజులు ఉన్నాయా? మీకు ఇవ్వాల్సింది ఇంకెవరో తన్నుకుపోయిన అవకాశాలు ఉన్నాయా? జరుగుతుంటాయి అన్ని చాలా ఉంటాయి, అది సహజమే కదా. అవి సినిమా ఇండస్ట్రీలో సహజం జరుగుతూ ఉంటాయి. టెక్నాలజీ పోటీతత్వం ఉంటుంది. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళు సినిమా బాగుండాలి అనుకుంటారు, డైరెక్టర్ హీరోస్ అట్లా. వాళ్ళు నచ్చితే మనల్ని పెట్టుకుంటారు, లేకపోతే తీసేస్తారు. మేము అదే ప్రతి ఇంటర్వ్యూలో చెబుతున్నాం, మమ్మల్ని నచ్చితే పెట్టుకోండి. ఒక ఫస్ట్ సీనియర్ మాస్టర్స్ వాళ్ళు ఏమనుకుంటారని పెట్టుకోవద్దని మేము ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెబుతున్నాం. ఇప్పుడు వద్దన్నా వెరీ హ్యాపీగా పొలంలో కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటా ఉంటాం. రామ్, లక్ష్మణ్ గారు మీ ఇద్దరికి కలిపి ఇప్పటి వరకు 6 నంది అవార్డ్స్ వచ్చాయి. ఏ సినిమాలకు వచ్చాయి? ఫస్ట్ సినిమా ఆర్య, బన్నీ, ఆంధ్రుడు, నేనింతే, రైడు. అయితే ఇప్పుడు ఆ నంది అవార్డ్స్ పేరు మార్చేసి గద్దర్ అవార్డ్స్గా ఇవ్వాలి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? ఇట్స్ గుడ్ నిర్ణయం అనమాట. ఎందుకనంటే గద్దర్ అంటే మాకు మా ఫేవరెట్ హీరో గద్దర్ అన్న. మేము ఊర్లో ఉండగా మేము గద్దర్ అన్న అభిమానులు అనమాట. తొలిపొద్దు నాటకం వేయడానికి కోసం ఒంగోలు ప్రకాశం డిస్టిక్ వచ్చారన్న. అప్పుడు మేము సినిమాలకు వెళ్ళకముందు బయట ప్రపంచంలో తిరుగుతున్నప్పుడు మేము ఈ అన్న పార్టీ రాడికెళ్ళి కూడా కొన్నాళ్ళు తిరిగాము కూడా సేవ చేయాలని. మేము అన్న పాటలు వినేవాళ్ళమి, అన్న మాటలు వినేవాళ్ళమి. జీవితంలో ఎదగటానికి కోసం మా జీవితం ఎదగటానికి కూడా అన్న పాటలు చాలా తోడ్పడ్డాయి, గద్దర్ అన్న పాటలు. అలాంటి గొప్ప మహానుభావుడు పేరు మీద అవార్డు చేసిన రేవంత్ రెడ్డి గారి సందర్భంగా వేరే థ్యాంక్స్. తీసుకునే వాళ్ళు అలా గద్దర్ అన్న పేరు అవార్డు తీసుకునే వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. గ్రేట్ వర్డ్స్ అండి. ఈ సమయంలో గద్దర్ అన్న వచ్చిన సమయంలో మాకు అవార్డు వస్తే సంతోషం గుర్తుగా పెట్టుకోవాలనుకుంటున్నాం. మేము అన్నను కలిసాము, గద్దర్ అన్న గారిని కలిసాము. చాలా మంచి. లక్ష్మణ్ గారు, ఎప్పుడైనా మన సక్సెస్ మాట్లాడాలి, మనం మాట్లాడకూడదు. సక్సెస్ అయిన వాళ్ళ స్టోరీస్ ఇప్పుడు మేమే కావచ్చు, మీరిద్దరూ సక్సెస్ఫుల్ కాబట్టి వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తున్నాం, కానీ ఫెయిల్యూర్ కథల గురించి ఎవరం మాట్లాడుకోం. కృష్ణానగర్ కష్టాలు అంటారు కదా, జూనియర్ ఆర్టిస్టులు కావచ్చు, వాళ్ళు పడే కష్టాలు. అలా మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పడ్డ కష్టాలు ఇప్పటికీ ఏమైనా గుర్తున్నాయా? మీరు సక్సెస్నే ఎక్కువ చూశారు కానీ మాలో ఫెయిల్యూర్ ఎక్కువ ఉండే తల్లి. ఎందుకనంటే ఎన్ని అపజయాలుంటే ఒక 10 అపజయాలుంటే ఒక విజయం ఉంటుంది. మనిషికి విజయమే గుర్తుంటుంది, అపజయం గుర్తుండదు. అందుకని ప్రతి అపజయాల్లో మనం ఏం నేర్చుకోవాలనేది చాలా ఉంది. అందుకని మనం అన్ని విజయాలను గుర్తుపెట్టుకుంటే కొన్ని నేర్చుకోలేము. అపజయాలు జరగాలి, మనిషికి ఫెయిల్ అవ్వాలి, ఇబ్బందులు పడాలి, దానిలో ప్రతి క్షణం నేర్చుకుంటూ ఉండాలి.